హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టోనీ 46. ఇప్పుడైతే కొత్త వీడియో అయితే వచ్చేస్తుంది. పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మిగతా విషయాలు దారిలో మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం గాయస్. గలీలోకి అయితే వెళ్తున్నాము. మిగతా విషయాలు ముందర మాట్లాడుకుందాము. మీకు నెక్స్ట్ ఏదైనా టెంపుల్ ఉంటే విజిట్ చేసేది ఉంటే చెప్పండి గాయస్, కామెంట్ అయితే చేయండి. టెంపుల్ని అయితే నెక్స్ట్ వేరే టెంపుల్ని అయితే విజిట్ చేసాము. ఇప్పుడైతే వచ్చేసాం టెంపుల్కి. అయితే టెంపుల్ వెనకల్లో ఉంది. వచ్చేసాం టెంపుల్కి. టెంపుల్ కథ అయితే పెద్దగా ఉంది. ఫస్ట్ అయితే ఇప్పుడైతే పోయి దర్శనం అయితే చేసుకుందాం. పబ్లిక్ అయితే మంచిగానే ఉన్నారు. పబ్లిక్ కూడా బాగానే ఉంది. పోయి దర్శనం చేసుకుందాం. ఈయననే భయ్యా ఇది చూడు భయ్యా. ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే చూడండి, దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. ఈ కాయిన్స్ పెడితే అనుకున్నది అవుతుందంట. చూడండి, మీరు కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చినప్పుడు అయితే కాయిన్స్ అయితే నిలబెట్టండి. కాయిన్ నిలబెడితే మనం ఏదనుకుంటుంది అవుతుందంట. సరే, ఇప్పుడైతే అయిపోయింది ఈ బ్లాగ్ అయితే. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే బయటికి అయితే వచ్చేసినాం. బ్లాగ్ అయితే వచ్చేస్తుంది ఒక 2 డేస్లో, 1-2 డేస్లో వచ్చేస్తుంది బ్లాగ్. చూసేయండి, కొంచెం లైక్ అయితే వేయండి. వీడియోస్ చూస్తున్నాను కానీ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసలేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసలేదు. కొంచెం
సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సార్ ఈయననే పి జనార్దన్ రెడ్డి అని నా బ్యాక్ సైడ్లో ఉన్నాడు. పి జనార్దన్ రెడ్డి ఈయనే గుడి ఓనర్, గుడి స్థాపించింది ఈయననే అంట. ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు, చెప్తాను. సో ఫైనల్గా ఇదైతే ముచ్చట. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.